పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునేను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమెను తప్పించి ఆ ప్లేస్లో యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రేని తీసుకున్న సంగతి తెలిసిందే. తృప్తిని హీరోయిన్గా తీసుకోవడంతో భారీ లెవెల్లో డబ్బులు నిర్మాతలకి ఆదా అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇంకా ఫ్యాషనేటెడ్గా వర్క్ చేసే ఫీమేల్ దక్కినట్లు అయిందని మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. యానిమల్ సినిమాతో తృప్తికి సందీప్ రెడ్డి ఇలాంటి లైఫ్ ఇచ్చాడు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పక్కన ఫీమేల్ లీడ్తో ఆమె ఆనందానికి అవధులు లేవు. అర్జున్ రెడ్డి లాంటి ఒక రగడ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వైద్యుడి పాత్రని ఎంపిక చేయడంలోనే సందీప్ వంగ చాతుర్యం బయటపడింది. తండ్రితో ఘర్షణ పడే యువకుడిని హీరోగా చూపించి యానిమల్ పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్గా మలిచాడు. ఇది కూడా సందీప్ వంగ గేట్స్ని ఆవిష్కరించింది. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్గా ప్రభాస్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. కథానాయకుల ఎంపిక విషయంలోనూ అతడు అలానే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దీపికా పదుకునే స్థానంలో తృప్తి దిమ్రిని లాంటి ఒక రైజింగ్ బ్యూటీని స్పిరిట్ కోసం ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అది కూడా ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకుడి సరసన తృప్తికి అవకాశం రావడం అనేది షాక్కి గురి చేసింది. అయితే సందీప్ వంగ స్టార్లను తయారు చేయగల నిపుణుడు. అతడు మాత్రమే తృప్తి టాలెంట్ని తెలివిగా సరైన టైమింగ్తో బయటకు తీయగలడు. ఈరోజు తృప్తి దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదగడానికి అతడే కారణం. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. దీపికా పదుకునే నుంచి మరికొంతమంది బ్యూటీల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు. సినిమాకి సంబంధించిన అన్ని భాషల్లో ఆమె పేరుతో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. గతంలో సందీప్ వంగ రూపొందించిన యానిమల్ సినిమాలో తృప్తి గెస్ట్ రోల్లో నటించిన విషయం తెలిసిందే.